దాకా మనం ఇవన్నీ చూసినాం కదా. ఏది ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం అవినీతి కేసు, విద్యుత్ కొనుగోలు అవినీతి కేసు, కేసీఆర్ కుటుంబము లక్షల కోట్లు తిన్నదని చెప్తున్నటువంటి సర్కారు 9 నెలలుగా వాళ్ళ కుటుంబం ఎవరైతే అవినీతి చేసిరో ఆ అవినీతికి సంబంధించినటువంటి వివరాలను 9 నెలలుగా కాంగ్రెస్ సర్కారు ఎందుకు ఇప్పటిదాకా అధికారికంగా విడుదల చేయలేకపోతున్నది? ఎందుకు చెప్పలేకపోతున్నది? ఎందుకు రుజువు చేయలేకపోతున్నది? ఇగో ఇక్కడ మళ్ళా ఈ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి భూసేకరణలో కూడా అక్రమాలు జరిగినాయనేటువంటిది నిన్నటి నుంచి గోప్యంగా విచారణ చేస్తున్నారట. సిఐడి కానీ ఇంటెలిజెన్స్ కానీ అక్కడ భూములు లేనటువంటి వాళ్ళకు కూడా భూములు ఉన్నట్టుగా క్రియేట్ చేసి, భూదాన్ భూములను కూడా వ్యక్తులకు ఉన్నట్టుగా చేసి, వాళ్ళు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి దాంట్లో కొంత లంచం తీసుకున్నారనేటువంటిది వస్తున్నటువంటి వాదన. నిజానిజాలు బయట పెట్టుర్రి. అసలు ఏ నాయకుడు ఉన్నాడో బయట పెట్టకుండా 9 నెలలుగా ఎందుకు మీరు టైంపాస్ చేస్తున్నారు? కేసీఆర్ ఎక్కడ అవినీతి చేసిండు? లక్షల కోట్లు తిన్నారని మీ కాంగ్రెస్ పార్టీయే ఆరోపణ చేసింది కదా. మరి ఇప్పటిదాకా ఎందుకు రుజువు చేయలేకపోయింది 9 నెలల అధికారంలో? కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు ఈ కుటుంబము కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణను మొత్తం దోచుకుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. ఎన్నికల ముందు స్పష్టంగా మీరు ఇచ్చినటువంటి హామీ ఏంది? మేము అధికారంలో రాగానే వాళ్ళు తిన్నదంతా కక్కిస్తాం, వాళ్ళు అరెస్ట్ చేస్తాం, వాళ్ళని జైల్లోకి పంపిస్తాం అన్నారు. మరి ఇప్పటిదాకా కనీసం ఇనిషియేషన్ కూడా తీసుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ ముందుకు పోతలేదు, కాళేశ్వరం ముందుకు పోతలేదు, మిషన్ భగీరథ ముందుకు పోతలేదు, మిషన్ కాకతీయ ముందుకు పోతలేదు, డ్రగ్స్ కేసు ముందుకు పోతలేదు, నయీం కేసు ముందుకు పోతలేదు, మియాపూర్ భూముల కేసు ముందుకు పోతలేదు. ఏది ఎందుకు ముందుకు పోతలేదు? ఒక్క అరెస్ట్ కూడా ఎందుకైతే లేదు? మరి అదే కవిత అరెస్ట్ కాకపోతే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్ ఒక్కటని చెప్పినటువంటి మీరు ఇవాళ మీరు అరెస్ట్ చేయకపోవడంతో కేసీఆర్ కుటుంబంతో కాంగ్రెస్ కలిసిపోయింది, మిలాఖత్ అయిందని చెప్పడానికి అవకాశం ఉందా లేదా రాజకీయంగా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి అది ఆలోచన చేయండి. మీరు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి, అన్ని ఆరోపణలు వస్తున్నాయి, ఇది వస్తుంది అది వస్తుందని చెప్పడానికి ఇన్ని మాటలు చెప్పినటువంటి మీరు ఇన్ని కేసులలో ఒక్క దాంట్లోనే సరే నయీంకి సంబంధించినటువంటి ఆస్తులు, బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, లేకపోతే వెండి, ఇవన్నిటిని కూడా ఎవరో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఎత్తుకపోయారని అనేక సార్లు ఆరోపణ చేసినటువంటి మీరు ఎందుకు రుజువు చేయలేకపోతున్నారు ఇప్పటిదాకా? దాంట్లో మీ భాగస్వామ్యం ఎంత? మియాపూర్ భూముల కేసులో అనేక సార్లు మాట్లాడినటువంటి మీరు ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు? దాంట్లో మీ భాగస్వామ్యం ఎంత? అంటే ఇవాళ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసిపోయిందని ఆరోపణ చేసి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఇవాళ టీఆర్ఎస్ చేసినటువంటి అవినీతిని బయట పెట్టకుండా ఆ కుటుంబం చేసినటువంటి అవినీతి పైన అనేక ఆరోపణలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి ఒక్క కేసు కూడా ముందుకు తీసుకుపోకుండా ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కు రాజకీయాలు చేస్తుందా అనేటువంటిది ప్రశ్న ఉత్పన్నం కాదా? మీరు అడిగినటువంటిదే కదా ఇది. నువ్వు అవినీతి పరుడివి, నువ్వే నిందితుడివి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మూవ చంద్రశేఖరు, కేంద్ర మంత్రి కుమారస్వామి ఒకరి మీద ఒకరు ఆరోపణలు, దిగజారిపోయినటువంటి పరిస్థితులు. ఒక ఏడీజీపీ, ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు కేంద్ర మంత్రిని పట్టుకొని పంది అని మాట్లాడాడు. ఇంతకంటే ఇంకేం మాట్లాడాలి? ఆయన అవినీతి పరుడా మంచాచడా అనేటువంటిది పక్కన పెడితే ఆయన కేంద్రంలో మంత్రి, నువ్వు ఒక సర్వీస్ రూల్స్లో ఉండేటువంటి వ్యక్తివి, నీకు కొన్ని సర్వీస్ రూల్స్ ఉంటాయి. నీ పైన ఆయన అవినీతి ఆరోపణలు చేస్తే నువ్వు ఆయనకు లీగల్ నోటీస్ ఇవ్వాలి, ఇంకొకటి ఇవ్వాలి, నీ వెనుక ఎవరు లేరని చెప్పాలి. నువ్వు ఇంకేదో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్ అయితే, ఏపీకి చెందినటువంటి వ్యక్తి అయితే బెంగళూరులో ఎందుకున్నావు అనేటువంటి ప్రశ్న వచ్చింది. నీ నిజాయితీని నువ్వు నిరూపించుకో, తప్పే ఉన్నది. ఒకవేళ ఆయన అవినీతి పరుడైతే ఆయన కేసులు, నువ్వు పోలీస్ ఆఫీసరు కదా, కేసులు పెట్టించి ఆయనకు సంబంధించిన కేసులు తీసుకోవచ్చు. ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని ఒక ఐపీఎస్ ఆఫీసరు పంది అంటే మరి కేంద్రంలో మంత్రులు ఎందుకు, వీళ్ళు ఎందుకు, అలా గెలిచడం ఎందుకు? ఒకవేళ విచారణ చేయి, ఆయనను అరెస్ట్ చేసే అధికారం వస్తే అరెస్ట్ చేయి, కానీ దిగజారిపోయేటువంటి పరిస్థితి.